హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ. ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ రాజ్మా మసాలా కర్రీలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓవర్ నైట్ నేను రాజ్మాలని ఇలా నానబెట్టుకున్నాను. 8 అవర్స్ అయినా పర్లేదు. నైట్ మొత్తం నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను పెద్ద బీన్స్ తీసుకున్నాను. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి, సో నేను పెద్ద బీన్స్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా మిర్చి అండి, ఒక 2 మిర్చీలు, 2 టమాటాలు, 3 ఆనియన్స్, చిన్న సైజ్ ఆనియన్స్. ఇవన్నీ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఫ్రై ఎంతవరకు కావాలో అంతే ఆయిల్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇది ఓన్లీ గ్రైండ్ చేసుకోవడానికి కాబట్టి పేస్ట్ కోసం. సో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోనే మిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేయితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. ఆనియన్స్ మంచిగా వేయకపోతే కర్రీ కూడా అసలు బాగరాదు, తీయగా అట్లా వస్తుంది. సో మీరు ఇక్కడనే ఈ స్టెప్ ఫాలో అవ్వండి, తప్పకుండా కర్రీ చాలా బాగా కుదురుతుంది. ఆనియన్స్ నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాస్ ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా వేయించుకొని ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. దీంట్లో సాల్ట్ వేసుకుంటే ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కర్రీలో ఎలాగో యాడ్ చేస్తాం కదా. అన్నీ ఇలా దూరగా వేగిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనము ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్క, లవంగా, ఇంకా బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇంకా మనకి ఇంకా ఏ స్పైసెస్ యాడ్ చేసుకోవాలనిపిస్తే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా యాడ్ చేశాను. ఈ పేస్ట్ అందులో వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలి. దాంట్లోనే ధనియా పౌడర్ వేసుకొని గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్ బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీన్ని ఇలా పక్కన ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా 5 మినిట్స్ దీన్ని కుక్ అయిన తర్వాత ఇందులోనే మనము పక్కన పెట్టుకున్న రాజ్మాను యాడ్ చేసుకోవాలి. ఈ రాజ్మాలో యాడ్ చేసుకొని మంచిగా ఈ రాజ్మాకి ఆ పేస్ట్ అంతా పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఆ క్లిప్ ఇందులో రాలేదు, సారీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో మనకు కావాల్సి వస్తే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. కొబ్బరి పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకుంటే కర్రీ ఇంకా థిక్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే ఉంచేసి లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ రాజ్మాకి పట్టేసుకుంటుంది. డైరెక్ట్ అలానే వాటర్ వేస్తే బాగుండదు. 15 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నేను రాజ్మాని సెపరేట్గా ఉడికివ్వలేదు, సో అందుకే నేను ఇందులోనే యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. అంతే అండి. ఓవర్ నైట్ నానబెట్టినాం కాబట్టి అవి తొందరగానే కుక్ అవుతాయి. మనం కావాలంటే సపరేట్గా కూడా కుక్ చేసి వండుకోవచ్చు, కానీ నేను ఇలా చేశాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. ఇందులో లాస్ట్కి
మనము కసూరి మేతి యాడ్ చేయాలి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ మొత్తం చేంజ్ అవుతుంది. అంత బాగుంటుంది కసూరి మేతి. మీ ఇంట్లో ఒకవేళ ఉంటే తప్పకుండా యాడ్ చేయండి. అంటే మనకు హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట టేస్ట్. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, బిర్యానీ రైస్లోకైనా, పరాటాలోకైనా చాలా బాగుంటుంది. మోస్ట్లీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ఆ రోజు చపాతీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. అట్లీస్ట్ 2-3 మంత్స్కి ఒకసారైనా కుక్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.